దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇండియా మొత్తం వినాయకుడి భజనలతో మారుమ్రోగుతోంది. ఊరు వాడ గణపతి పాటలతో హోరెత్తిస్తున్నారు. రకరకాల మండపాలు కనువిందు చేస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం తమ ఇంట్లలో విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ మురిసిపోతున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా వినాయక చతుర్థి వేడుకలను ఘనంగా చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో 3 రోజుల పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గణపయ్యను పూజించాడు. కుటుంబంతో కలిసి లంబోదరుడి ఆశీర్వాదాలు తీసుకున్న సచిన్ సోమవారం నిమజ్జనం చేశాడు. ఒక పెద్ద బకెట్లో నీళ్లు పోసి అందులో వినాయకుడి ప్రతిమను వేశాడు. తన ఇంటి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న ఫోటోని సచిన్ అభిమానులతో పంచుకున్నాడు. బప్పా, ఉల్లాసం, శాంతి, ప్రేమ, నువ్వు ఇవన్నీ నాకిచ్చావు. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. వచ్చే ఏడాది తొందరగా రా. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా అని ఆ ఫోటోకి సచిన్ భావోద్వేగపూరిత క్యాప్షన్ రాశారు. అంతేకాదు, ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో 100 శతకాలతో రికార్డు నెలకొల్పిన సచిన్ ప్రస్తుతం ఐపీఎల్లో తళుక్కుమంటున్నాడు.